సమయంలో ప్రత్యేకంగా వివాహానికి హాజరైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తున్నాము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదే రీతిగా రోజు చక్కటి వివాహాన్ని ఏర్పరచుకున్న బాబాయ్ గారి కుమారుడు సందీప్ గారికి, అదే రీతిగా మరి ఉజ్వల వారికి కూడా దేవుడు మరి మంచి గొప్ప దీవెనలు వారికి దేవుడు అందించాలని కోరుకుంటూ ఈ యొక్క సమయంలో ఇది దేవుని నిర్ణయం అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. ఇప్పుడు వచ్చిన దైవ సేవకులందరికీ, ప్రత్యేకంగా తిమోతి గారికి, మరి స్థానిక దైవ సేవకులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ రండి మేడం.
వివాహ కార్యక్రమాన్ని ఆరంభించున్నాం. మన మధ్యలో దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని విధిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. ఈ సమయంలో ప్రభా, వివాహం అనే విషయంలో ఘనమైనదిగా మీరు ఇచ్చిన ప్రభా, మీ మహాగొప్ప కృపను వచ్చి నా తండ్రి, ఈ సమయంలో ప్రభా మరి ఉజ్వల తండ్రి ప్రభా వారి వివాహం నిమిత్తం నా తండ్రి ప్రభా, ఇక మరి ఇక్కడ మీ నామంలో మీ అందరం కూడుకొని ఇచ్చినాం నా తండ్రి ప్రభా. జరగబోతున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉంటుండగా పరిశుద్ధ ఆత్మదేవ ఇప్పటికే మీరు మా మధ్యలో సంచరిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తామని నా తండ్రి ప్రభా. కృప చూపించండి. అనేక మంది దైవజన సమక్షంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రభా విడుదల ఏకం చేస్తూ ఉండగా మీ కృపను అనుగ్రహించమని కోరుతున్నాం నా తండ్రి. మీ వాతావరణాన్ని మీ అధీనంలో తీసుకోండి, ఎలక్ట్రిసిటీ మీ అధీనంలో తీసుకోండి, సౌండ్ సిస్టమ్ మీ అధీనంలో తీసుకోండి ప్రభా. ఎక్కడ ఏ ఆటంకం లేకుండా ప్రభా ఆది నుండి అంతం వరకు ప్రభా, ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రభా పరిశుద్ధాత్మ దేవ మీ నడిపింపు దయచేయమని కోరుతాను ప్రభా. ప్రభా వచ్చిన బిడ్డలందరూ కూడా మంచి ఆశీర్వదించినట్లుగా కృపను గ్రహించమని కోరుతున్నాం. ఆ రోజు కాన వీధులు మీరు ఉన్నట్లుగా మీరు మా మధ్య వాళ్ళందరికీ మీకే వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. మీ కృపను అనుగ్రహించి సాయం చేయమని జరగబోతున్న కార్యక్రమం మొత్తాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తుండగా మీ చిత్త ప్రకారం మీరు జరిపి సాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వివాహ కార్యక్రమం జరిగించబడినట్టుగా మీరందరూ కొంత మౌనాన్ని ఆపించడం ద్వారా సహకరించాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 వాక్య భాగాలను మనం చదువుకోబోతున్నాం. మొదటి వాక్య భాగాన్ని సహోదరులు సాగర్ ఆది 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉన్న దేవుని వాక్యాన్ని చదువుతారు. వారు చదివిన తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి సహోదరి దేవుని వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుండి ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని ఎదుగు వాటిని రప్పించెను. జీవ పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాములకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటంలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తన ఆదాము నుండి తీసిన ప్రకటంకును స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఇందుడు. దేవుడి వాక్యం దీవించుగాక. అలాగనే 2వ వాక్య భాగంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి చివరి వరకు అనగా 33వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని అన్నమ్మ గారు వారు ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని చదవాల్సిందిగా మనవి చేస్తున్నాం. వారు వాక్యం చదివిన తర్వాత
మన మధ్యలో జగ్గేపేట సంఘ నాయకులు శ్రీ జోసెఫ్ గారు ఉన్నారు. అతను వారి ముందుకు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. అన్నమ ద్వారా దేవుని వాక్యం చదువుతారు. దేవుని స్తోత్రాలు. మన మధ్యలో వివాహం కొరకు సిద్ధపరచబడినటువంటి సహోదరి సహోదరులైనటువంటి సంఖ్య ఉజ్వలకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మన మధ్యలో ఆశీర్వైనటువంటి దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. వివాహం కొరకై సిద్ధపరచబడినటువంటి రెండవ ప్రకటనగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి చివరి వరకు చదువుకున్నాం. స్త్రీలారా, ప్రభువుతో వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి, క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నాడున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునికి లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరేదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్నాడని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని వరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించు వాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరంలో ద్వేషించి వాడు ఎవడనూ లేడు, కానీ ప్రతి వారిని దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవలంబనమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనలోనే తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్తలను భయము కలిగి ఉన్నట్లు చూసుకొనవలను. ఆమె దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ మధ్యాహ్న సమయం వరకు కూడా మమ్మల్ని అందరినీ మీ కాపుదలలో భద్రపరిచి సజీవులుగా ఉంచి ఈ సమయమందు ఈ వివాహ మహోత్సవంలో పాలు పొందే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకై మీకే స్తుతులు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, ఇరువురు యవ్వనస్తులను నీ నామ మహిమార్థము తండ్రి మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నూతన కుటుంబం కొరకు మేమందరం ఇక్కడ చేరి ప్రార్థిస్తూ ఉన్నాము. యవన బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. కనుక తండ్రి, మరి మల్లాది వారి కుటుంబాన్ని, ముక్తిపూడి వారి కుటుంబాన్ని ఇందరి సమక్షంలో ప్రభువా బంధుత్వాన్ని వారు కలుపుకుంటూ ఆ యవన బిడ్డలను ప్రభువా దంపతులుగా ఏర్పాటు చేయడానికి వేదికపై కూర్చున్నటువంటి సేవకులందరిని బట్టి కూడా మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, ఇది యెహోవా వలన జరిగిన కార్యమని మేము విశ్వసిస్తున్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. గడచిన 2 దినముల వరకు కూడా ప్రభువా వాతావరణం అనుకూలముగా లేదు. వర్షము తుఫానులతో ప్రభువా ఎంతో తీవ్రముగా ఉన్నది. కానీ తండ్రి, బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించి ఈ సమయమందు మంచి నిర్మలమైనటువంటి వాతావరణాన్ని మీరు కలుగ చేసినందుకై మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. 2-3 నా నామమున కూడినప్పుడు వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానము చేసిన గొప్ప తండ్రి, ఇదిగో ప్రభువా వేదిక పైన ఉన్నటువంటి అనేక మంది యొక్క సేవకులు, విచ్చేసినటువంటి బంధువులు, రక్త సంబంధీకులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అనేక మంది బిడ్డల సమక్షంలో ప్రభువా ఇరువురు యవనస్తులు కూడా కొద్ది సమయంలో తండ్రి ఒక కుటుంబముగా ఏర్పాటు కావడానికి మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు. జరగవలసినటువంటి వివాహ కార్యక్రమాన్ని తండ్రి మీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించండి. వివాహ సందర్భంగా వాక్యాన్ని అందించేటువంటి సేవకులను బలపరచండి. కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా మీ కాపుదలలో భద్రపరచండి నాయన. ఇంకా దూర ప్రాంతం నుండి ఎవరైనా రావాల్సి ఉంటే వారిని కూడా సకాలంలో ఈ స్థలానికి నడిపించండి. ఇదిగో ప్రభువా, ఈ రోజు సాయంకాలం వరకు కూడా ప్రశాంతమైన నిర్మలమైనటువంటి వాతావరణాన్ని దయచేసి
ఈ యొక్క వివాహము సంతోషకరముగా నీ నామ మహిమార్థం జరిగిస్తున్నటువంటి సేవకులను కూడా నీ కాపుదలలో భద్రపరిచి కాపాడుమని ఈ మా ప్రార్థనలు ఆలకించి యౌవనస్తులు ఎదురుపైన మీ మెండైనటువంటి దీవులను కుమ్మరించి భవిష్యత్తులో వారు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించే భాగ్యాన్ని దయచేయమని ఈ మా ప్రార్థనను ఆలకించుమని మీ ప్రియకుమారుడు మా ప్రభువునైన యేసు క్రీస్తు పుణ్య నామమున మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం అత్యంత ప్రాముఖ్యమైన సందర్భంలోనికి మనం వెళ్తున్నాం. ఈరోజు వేదికను అలంకరించిన సందీప్ ఉజ్వల్ వీరిద్దరూ పరిశుద్ధ వివాహంలో జప చేయబడబోతూ ఉండగా వారి కొరకై సిఎస్ఐ సంఘం జగ్గేపేట సంఘ కాపరి కొట్టినటువంటి డి రాజు గారు వారి ఇరువురి కొరకై కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుంచి శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా నేను వారిని మనం చేస్తున్నాను. క్రీస్తునామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహా ఉచితమైన కృప చేత మనమంతా కూడి ఒక నూతన కుటుంబ జీవితంలో ప్రవేశించడానికి సిద్ధపడుతున్నటువంటి వధూవరుల పరిశుద్ధ వివాహ మహోత్సవ వేడుకలో మనమంతా ఒక సాక్షులు ఉండడానికి ప్రభుత్వ కృపకై మనమంతా వందనాలు. స్పెషల్లీ ఐ కంగ్రాచులేట్ చిరంజీవి సందీప్ కుమార్ గారికి, చిరంజీవి సౌభాగ్యవతి ఉజ్వల గారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ అన్ని అనేటువంటి చేర్చబడ్డంలో దేవుని యొక్క ఉద్దేశము చాలా గొప్పదిగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. అనేకమైనటువంటి క్రైస్తవ వివాహాల సందేశాల్లో, ప్రసంగాల్లో ప్రముఖమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశం మంచి కాని చోట, మంచి లేని చోట మంచి చేసే దేవునిగా గాడ్ ఈస్ గుడ్ ఆల్ ది టైమ్. ప్రారంభపు కుటుంబ వ్యవస్థ స్థాపించడంలో, దాన్ని కొనసాగించేటువంటి ఈ పరంపరలో ఒక నూతనమైనటువంటి కుటుంబాన్ని సంబంధం బాధ్యతలు నెలకొల్పబడ్డాం. ఈ సృష్టిలో మానవునికి మాత్రమే కాదు కానీ సృష్టితో మమేకమై దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించినటువంటి వరాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ దేవునికి ఇష్టమైనటువంటి గృహస్థ జీవితము, ప్రభువుకి ఇష్టంగా ప్రియమైనదిగా ఉండే కుటుంబంగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. చదువుకునేటువంటి మొదటి పాఠంలో ఆదికాండం 2వ అధ్యాయంలో నరుడు ఒంటరిగా కూడా మంచిది కాదు. మలాది వారి వంశంలో సందీపుని ప్రభు చూసినప్పుడు ఆయన ఒంటరితనం దేవుని దృష్టికి మంచిది అనిపించలా. విద్య ఇచ్చాను, యవన దశ ఇచ్చాను, కుటుంబాన్ని ఇచ్చాను. నేను వర్ధిల్లింప చేస్తున్నప్పుడు ఆయన ఒంటరిగా ఉండడం మంచిది కాదు దేవునికి ఉద్దేశించి మా ప్రియమైనటువంటి జగ్గపేట సంఘం నుండి మా ప్రియులు మరి ముక్తిపూడి వారి వంశంలో స్టాన్లీ జోర్స్ గారు మరి డోనకల్ అధ్యక్ష గంధంలో విశ్వాసాన్ని గురిపూర్చుకొని పితరుల నాటి నుండి అందిపుచ్చుకున్నటువంటి విశ్వాసం ఎదుర్చున్నటువంటి ఉజ్వలాన్ని నీకు సాధ్యమైన సహాయంగా ఎవరు అనేటువంటి అర్థమయ్యాం. అదేవిధంగానే మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠం ఎన్ఎస్సి పత్రికలో మీరు మీ పురుషులారా మీ స్త్రీలను ప్రేమించాలని, సందీప్ నీకు జీవితాంతం కూడా ఉజ్వలను ప్రేమించే మంచి భర్తగా ఉండాలని నేను కాంక్షిస్తూ ఉన్నా. ఈ సమయంలో ఒక 3 విషయాలు నేను మీకు తెలియజేసి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ప్రభువైనటువంటి దేవుడు తన ప్రియమైనటువంటి సంఘం వధువులై అలంకరణ కొరకు సిద్ధపడుచున్నటువంటి సంఘముతో వివాహమానుడి కొరకు ఆయన ఉద్దేశించినటువంటి సంగతుల్లో మొదటి 4 వచ్చినటువంటి భావం 3 మాటలు చెప్తారు. మొదటిగా ఏమంటున్నాడంటే తన ప్రియమైనటువంటి జనాంగంతో నీవు నా సొత్తు అంటాడు. దినామా సందీప్ మీరు కూడా ఒకరికొకరు చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యు ఆర్ మైండ్. జీవితాంతం కూడా చెప్పుకోవాలి. 5 దినాల నుంచి ఇప్పుడు ప్రమాణాలు చేయబడతాయి, చేయిస్తారు దళితులు. కాబట్టి ఆల్వేస్ నేను మీతో కూడా ఉన్నాను అని 2వ మాట చెప్పాడు. ఐ విల్ బి విత్ యూ, యు ఆర్ మైండ్. ఈ 2 ప్రాముఖ్యమైన విషయాలు ఎప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు. అనగా నీ ఎవరు అంటే దేవుడు జీవిత అంతము కూడా సాధ్యమైన సహాయంగా ఇవ్వబడినటువంటి నీవు ఉజ్వలతో చెప్పాలా ఏమని? నీవు నా సొత్తు అని. అట్లా ఈ ఉజ్వల కూడా చెప్పాలా? సందీప్తో
నీవెవరో కాదు కానీ నీవు నా సొత్తు. అదే రెండో మాటలు మనం చూసినట్లయితే నేను నీతో కూడా వదును. బ్రహ్మైనటువంటి దేవుడు, సదాకాలం ఉండేటువంటి దేవుడు, మీరు వేసే ప్రతి అడుగు జడాల్లో, ప్రతి కదలికలో దేవుడు మీతో కూడా ఉంటాడనేటువంటి విశ్వాసంతో మీ యొక్క గృహస్థ జీవితం ప్రయాణం ఉండాలి. అందుకనే మా చక్కటి మాట్లాడు ఇంగ్లీష్ లో టాక్ టు గాడ్ బిఫోర్ టు టాక్ టు మ్యాన్. నువ్వు మనుషులతో మాట్లాడడానికి ముందే దేవుడితో మాట్లాడడం మనం నేర్చుకుంటూ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే సందీప్ అని, డీర్ అని, మరి హస్బెండ్ ఎలా పిలుస్తావో దానికి ముందుగానే నువ్వు ప్రియమైనటువంటి దేవుణ్ణి పిలిచే మంచి వ్యక్తిగా మీరు ఉండాలని కోరుతున్నాను. అలాగే నువ్వు కూడా నీ భార్యను పలకరించడానికి ముందే దేవునితో పలకరించడం, దేవునితో మాట్లాడి నేర్చుకోవాలి. సో మీరిద్దరూ కూడాను మీ ప్రయాణంలో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చి మీ జీవితాన్ని సాగించాలని కోరుతూ ఉన్నాను. మూడవదిగా 4వ వచనంలో చెప్తారు, 43వ అధ్యాయం యెషయా గ్రంథంలో, నేను నిన్ను ప్రేమించి ఉన్నాను. అతి ప్రియమైనటువంటి సంఘాన్ని తన ప్రజలను ఉద్దేశించి ప్రభు పలుకుతున్నటువంటి మాటలు. నేటి దినాన మీరెవరూ కాదు కానీ ఒకరినొకరు ప్రేమించబడిన వారు దేవుని చేత. ఆమె నీవు కూడా మన సంఘము దేవుని చేత ప్రేమించబడుచున్న వారిని ఉంటున్నాం. కాబట్టి దేవుని ప్రేమ కేంద్రిత కుటుంబంగా మీ కుటుంబం నిలవాలని కోరుతూ ఈ వాటిని ముగిస్తున్నా. గాడ్ బ్లెస్ యు. చాలా అద్భుతమైన మాటలు దేవుని వాక్యంలో నుంచి పరిశుద్ధ వివాహంలో జత చేపడుతున్న వారి కొరకు దైవ సేవకులు అందించినందుకు ప్రత్యేకంగా వారికి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వివాహం కార్యక్రమాన్ని చేయటానికి స్థానిక దైవ సేవకులు తిమోతి గారు ఉన్నారు. ఈ ప్రాంతంలో వారు అత్యంత ప్రాముఖ్యమైన దేవుని సేవకులు. అలాగనే పెండ్లి కుమారుని యొక్క సంఘానికి సంబంధించిన సంఘ కాపరిగా వారు ఉంటూ ఉన్నారు. వారి హస్తాల మీదుగా దేవుని సన్నిధిలో వారిద్దరూ కూడా పరిశుద్ధ వివాహంలో జత చేయబడబోతున్నారు. ఈ సమయంలో మరొక అనౌన్స్మెంట్ ఏంటంటే, పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు అలాగనే పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు కూడా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటే మంచిది. ఈ సమయంలో పెళ్లి కుమారుడు సందీప్ తల్లిదండ్రులు దయచేసి ముందుకొచ్చి కూర్చోవాలి. అలాగనే పెళ్లి కుమార్తె ఉజ్వల తల్లిదండ్రులు జోన్స్ గారు, వారి సత్యమణి గారు కూడా సిద్ధమైతే దయచేసి ముందుకొచ్చి కూర్చున్నట్లయితే మనం ఈ వివాహ కార్యక్రమాన్ని వారి ఎదుట దేవుని సేవకుల చేతుల మీదుగా నిర్వహించడానికి ఏర్పాటు చేయబడతాయి. వివాహం ఒక అద్భుతమైన ప్రక్రియ. వివాహ జీవితంలో 2 అద్భుతమైన మాటలు రాయబడి ఉంటాయి. ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం చదివినప్పుడు, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును, విడిచిపెట్టి భార్యను హత్తుకొనును. లివింగ్ అండ్ క్లీవింగ్ అనే మాట ఉపయోగించబడింది. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకున్నని రాయబడింది. ఇది పురుషుల కోసం బైబిల్లో రాయబడింది. అందుకే చాలా మంది స్త్రీలు ఏం చేస్తారంటే, మా కొరకు కాదని అనేసి వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం విడిచిపెట్టరు. ఎక్కువగా వారి గురించి ఆలోచన చేస్తారు, వారి కుటుంబాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు, వారి కుటుంబ బాంధవ్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారేమో అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో ఒక సేవకుడు మాట్లాడితే ఏమన్నాడంటే, చాలాసార్లు పెళ్ళైన తర్వాత పెళ్లి కొడుకేమో తల్లిదండ్రులు మర్చిపోతారు, కానీ పెళ్లి కూతురు మాత్రం తన జీవితంలో ఎప్పుడు కూడా తల్లిని తండ్రిని ఎప్పుడు మర్చిపోదు. ఇంకొక మాట మన భాషలో చెప్పుకుంటాం, పుట్టింటోళ్ళ గురించి. పుట్టింటోళ్ళు చీరలు పెట్టినా మర్చిపోరు, పుట్టింటోళ్ళు బంగారం పెట్టినా మర్చిపోరు, పుట్టింటోళ్ళు పప్పు చేసినా కానీ మర్చిపోరు. అంటే వారికి ఆ మమకారం, ఆ అనుబంధం అనేది స్త్రీలు త్వరగా, పురుషుడు విడిచిపెట్టినంత త్వరగా స్త్రీలు తమ తల్లిదండ్రులు విడిచిపెట్టరు అనటానికి ఇవన్నీ నిదర్శనాలు. అందుకే స్త్రీలు సాధారణంగా పుట్టింటోళ్ళ గురించి చెప్పగానే
ఎంత కోపంలో ఉన్నా ముఖం మీదకి చిరునవ్వు, ముఖంలో కళ్ళల్లో ఒక వేలు కనపడుతుంది. అదే ఇది మనందరం చూసేది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే విడిచిపెట్టకుండా హత్తుకుని ఉండటం సాధ్యం పడదని చెప్తుంది. పురుషుడు తన తల్లిని తండ్రిని ఎలాగున్నా విడిచి భార్యను హత్తుకుంటాడో, భార్య కూడా తన తల్లిదండ్రులను విడిచి తన భర్తను హత్తుకున్నప్పుడు మాత్రమే వారిద్దరూ ఏక శరీరం అవుతారు. రెండవది ఏంటంటే, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి పెట్టడం మాత్రమే కాదు, భార్యాభర్తలు ఇద్దరు కూడా హత్తుకొని జీవించడం కూడా అవసరం. హత్తుకొని జీవించడం అనే మాట చాలా అద్భుతమైన మాట. సాధారణంగా ఇవి అంత త్వరగా మనం ఈ పదాన్ని మనం ప్రయోగించాం, కానీ వాస్తవానికి భూమి మీద జీవించేటప్పుడు భార్యాభర్తలు ఒకరినొకరు హత్తుకొని జీవించే అనుభవాన్ని ప్రాముఖ్యంగా మనం గమనిస్తాం. అంటే ఎంత దగ్గరగా జీవిస్తారో. ప్రపంచ బాంధవ్యాలన్నిటికంటే శ్రేష్టమైన బాంధవ్యం, ప్రపంచంలో ఉన్న సన్నిహిత సంబంధాలన్నిటికంటే అత్యున్నతమైన సన్నిహిత సంబంధం ఏదైనా ఉన్నది అంటే భార్యాభర్తల సంబంధం. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరూ కూడా విడనేలినట్టుగా వారిద్దరూ ఏక శరీరంగా ఉంటారని వాక్యంలో రాయబడి ఉంది. ఈ రోజున ఇద్దరుగా మన ముందు కూర్చున్న ఈ వివాహంలో వారిద్దరు కూడా ప్రమాణాలు చేసి వివాహాన్ని చేసుకున్న తర్వాత కనిపించడానికి ఇద్దరే, కానీ జీవించేటప్పుడు మాత్రం ఒకటిగానే జీవించాలి. కనిపించడానికి ఇరువురి మనుషుల యొక్క రూపాలు కనిపిస్తాయి, కానీ వారి అంతరంగ స్వరూపాలు మాత్రం ఒకటిగా చేయబడాలి. అది వివాహం యొక్క విశిష్టత, వివాహ బాంధవం యొక్క భావగర్భితమైన సత్యం. అందుచేత ఈ సమయంలో సందీప్ అలాగే ఉద్యోగులిద్దరూ కూడా పరిశుద్ధ వివాహంలో దేవుని సన్నిధిలో జత చేయబడుతున్నారు. పాస్టర్ గారు ఒక మంచి మాటతోటి మీకు శుభాకాంక్షలు ప్రారంభించారు. నీవు నా సొత్తు అని పొద్దున్నే లేవగానే చెప్పాలి, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు చెప్పాలి, రాత్రి పడుకునేటప్పుడు చెప్పాలి. అమెరికా దేశంలో ఒక సాంప్రదాయం ఉంటుంది. ప్రతిరోజు ఒక పురుషుడు తన భార్యను కలిసిన మొదటిసారి ఏం చెప్తారంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తారు. అలాగనే భార్య కూడా తన భర్త మొదటిసారి దినంలో కనపడగానే మొదటి చెప్పే మాట ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. ఈ మాటలు బైబిల్లో కనిపించడం కాదు, అన్నదనే జీవితంలో కనిపిస్తాయని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో మరి మన మధ్యలోనికి ప్రాముఖ్యమైన ప్రజాప్రతినిధులు వచ్చారు. వారు ఈ సమయంలో మన మధ్యలో ఉండటం చాలా సంతోషకరం. మన మధ్యలో ఈ నియోజకవర్గ శాసనసభ్యులు వసంత కృష్ణ గారు మన మధ్యకు రావటం, ఈ వధువులను ఆశీర్వదించడానికి వారి అమూల్యమైన సమయాన్ని తీసుకుని రావటం మనందరికీ సంతోషకరం. వారు 2 నిమిషాలు వివాహం కొరకై సహోదరులు మరొకసారి మన కొరకు పాట పాడతారు. ఈ వివాహ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన మధ్యలో దేవుని సేవకులు తిరుమతి మాస్టర్ గారు ఉన్నారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. కళ్యాణం కమనీయం ఈ సమయం, కళ్యాణం
మనస్సు తమ్ముడు మెండుగను సగి నిలబట్టి చల్లగా చేయుమయ్యా దేవారామయ్యా 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 పెద్దలు సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని కృపను బట్టి గవర్నమెంట్ వారి ద్వారా నాకు ఇప్పించినటువంటి లైసెన్స్ లోని అధికారులను బట్టి వివాహం చేయడానికి ముందు నిలబడి ఉన్నాను. వివాహాన్ని జరిగించడానికి పెద్దలు నిర్ణయించినటువంటి ఈ వేదిక మీద నిలబడుతూ ఉన్నాను. ప్రభు కృప నాకు తోడైంది. ఆయన సహాయాన్ని అందించి వివాహాన్ని జరిగించడంలో ఆయన కృప తోడైందను గాక. వివాహ ప్రకటన చేయించు ఉన్నాను. ఎల్ఏఎఫ్ సంఘ సభ్యులు కృష్ణా జిల్లా మైలవరం మండలం చంద్రాల గ్రామ కాపురస్తులు శ్రీ మల్లాది కన్నయ్య సరోజిని గార్ల జ్యేష్ఠ కుమారుడు బ్రహ్మచారి మల్లాది సందీప్ కుమార్ యొక్కయు సిఎస్ఐ జగ్గైపేట టౌన్ పరిశుద్ధ తోమా సంఘ శాంతినగర్ కాపురస్తులు శ్రీ ముక్తపూడి స్టాన్లీ జోన్స్ శ్రీమతి గ్లోరీ గార్ల జ్యేష్ఠ కుమార్తె కన్యక ఉజ్వల యొక్కయు వివాహ ప్రకటన చేయించున్నాను. వీరిద్దరూ పరిశుద్ధ వివాహం చేసుకొనకూడదని ఏ హేతువైనను న్యాయమైన ఆటంకమైనను మీలో ఎవరైనాను తెలుసుకుని ఉన్న కదా దానిని ఇప్పుడే ఇక్కడే వెల్లడి చేయవలెను. ఇది 3వ ప్రకటన. ప్రియమైన సందీప్ ఉజ్వలను ప్రేమతో దేవుని సేవకునిగా అడుగుతూ ఉన్నాను. ఈ మాటలను మీరు చాలా జాగ్రత్తగా మదిలి పెట్టి జవాబు ఇవ్వవలసిన వారై ఉన్నారు. గమనించండి, వివాహం అన్ని విషయాలలో ఘనమైనది అని దేవుని వాక్య లేఖనాలలో రాయబడినట్లుగానే ఎందుకు ఘనమైనదో మరి 4 మాటలు వారికి తెలియచేస్తూ ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకరికి ఒకరు కలిమి లేవలేందు పరస్పర సహాయ సహకార ఆదరణను కలిగించుకున్నట్లుగా వివాహ వ్యవస్థ విదితమైనది. అలాగనే దేవుడే మానవుని నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టులైన సహజ కోరికలను అపేక్షలను యుక్తముగా ప్రభు మహిమార్థమై ఉపయోగించినట్లు వివాహ వ్యవస్థ విదితమైనది. 3వది, సాంఘికముగాను స్థిరమైన పునాది ఏర్పాటు చేయ నిమిత్తమే వివాహ వ్యవస్థ విదితమైనది. 4వది, వివాహ అనంతరము దేవుని బహుమానమైనటువంటి గర్భఫలమైనటువంటి బిడ్డలను ఇష్టపూర్వకంగా కాక దేవుని యొక్క ప్రేమ జ్ఞానము విశ్వాసముల యందు వారిని పెంపొందించుతూ వారిని పెంచాలని ప్రేమతో తెలియచేస్తూ వివాహ కార్యక్రమంలోనికి వెళుతూ ఉన్నాను. సందీపను నీవు నీ ప్రక్కన నిలిచినటువంటి యవనస్తురాలు ఉజ్వలను చేసుకుని తనతో కాపురం చేయటకు నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? ఉజ్వలను నీవు నీ ప్రక్కన నిలిచినటువంటి యవనస్తుడు సందీప్ కుమార్ వివాహం చేసుకుని జీవిత కాలం అంతా తనతో కాపురం చేయడం నీకు ఇష్టమేనా? మంచిది. సందీపను నీవు నీ ప్రక్కన నిలిచినటువంటి కన్యక ఉజ్వలను జీవిత కాలం అంతా కూడా ప్రేమిస్తూ ఎవరిని ఆశించక రాకడ పర్యంతం వరకు కూడా ఆమెకు మాత్రమే పెళ్లి భర్తగా ఉందో ఉజ్వలను నీవు నీ ప్రక్కన నిలిచినటువంటి సందీప్ కుమార్ను వివాహం చేసుకుని జీవిత కాలమంతా ఎవరిని ఆశించక రాకడ పర్యంతము వరకు తనకు మాత్రమే అనగా సందీప్ కుమార్ కు మాత్రమే పెళ్లి భార్యగా ఉండి తనకు లోబడి ఉండడానికి మీకు ఇష్టమేనా? పెళ్లి భార్యగా ఉంటారా? వారి ఇష్టాలను తెలియపరిచినందుకు వారిని అభినందిస్తూ ఉన్నానండి.
మరి అలాగనే వారు ఇష్టపడినంత మాత్రాన్ని ఇది క్రైస్తవ క్రమశిక్షణలో జరుగుతున్న వివాహం కాబట్టి మరి పెళ్లి కుమార్తె యొక్క పెద్దలు తల్లిదండ్రులు స్టాన్లీ జోన్స్ గారు, గ్లోరీ గారు, అలాగనే పెళ్లి కుమారుని యొక్క సందీప్ కుమార్ యొక్క తల్లిదండ్రులు కన్నయ్య గారు, సరోజిని గారు దయచేసి వేదిక మీదకు రావాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. కన్నయ్య గారు, మీ అబ్బాయిని ఇప్పటి వరకు మీరు చక్కగా ప్రేమించారు, చక్కగా చదివించారు, మరి ఇప్పటి వరకు మంచిగా చూస్తున్నారు. ఇక నుంచి తనకున్నటువంటి పూర్తి బాధ్యతలన్నీ కూడా తన ప్రకారం నిలిచినటువంటి ఉజ్వలాకి అప్పగించి బాధ్యతలని ఉజ్వలాన్ని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం మీకు ఇష్టమేనా? మీకు మాటకి ఇష్టమా? ఇష్టమే, మంచిది. జోన్స్ గారు, మీ పాప ఇప్పటి వరకు మీరు పెంచుకున్నారు, చక్కగా చదివించుకున్నారు. మరి మీ ముందే అడిగాను, జీవిత కాలం అంతా కూడా సందీప్ కుమార్ కు పెళ్లి భార్యగా ఉంటానని మాట ఇచ్చారు, విన్నారా? మరి ఉజ్వలను సందీప్ కుమార్ ఇచ్చి వారి ఇంటి కోడలుగా సందీప్ కి భార్యగా పంపించడం మీకు ఇష్టమేనా? థ్యాంక్ యూ. గ్లోరీ గారు, సందీప్ కుమార్ ని మీ అల్లుడిగా చేసుకోవడం మీకు ఇష్టమేనా? కుమార్తెకి ఇష్టమా? థ్యాంక్ యూ అండి. మీ అందరికీ ఇష్టమైన ప్రభు సమక్షంలో, దైవద్రోహుల సమక్షంలో పాప కుడి చేతిని బాబు కుడి చేతికి అందించండి. ఈ సమయంలో మా దగ్గర ఉన్నటువంటి జీవరాం పాస్టర్ గారు చేతులు కలిపిన శుభ తరుణంలో ప్రార్థించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాను. వారు మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమున్న మా తండ్రి, మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క శుభతరుణంలో అయా యొక్క నూతన వధూవరులు దైవ సేవకుల సమక్షంలో, తల్లిదండ్రుల సమక్షంలో ఒకరి చేతిలో ఒకరు అయా వారి చేతులు పెట్టుకొని అయా ఈ సన్నిధిలో నేను స్థితించి కనపరచుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో ఎలా వారి చేతులు అయా పగడగలు పట్టుకొని సంతోషిస్తున్నారో, జీవితాంతం కూడా ఒకరిని ఒకరు ఎడవాయిక నీ సన్నిధిలో, నీ కృపలో వర్ధిల్లే మహాభాగ్యము దయచేయండి. ఈ యొక్క వివాహ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వారిని, వివాహం చేస్తున్నటువంటి తిమోతి అయ్య గారిని, అయ్యా ఇరువురి యొక్క తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, రక్త సంబంధులు, బంధుమిత్రులు, ఇప్పుడు వచ్చిన వారందరినీ కూడా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించిన ఆయన ఈ యొక్క జంట అయా సమాజంలో ఆదర్శవంతమైన క్రైస్తవ దంపతులుగా వర్ధిల్లి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండగలిగే మహాభాగ్యమును దయచేయగలరని నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనచ్చు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గిరేశమ్మ గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ఈ సమయంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ముద్దబంటి కోసమే కోయిలమ్మ కోసమే ఆనందం వెళ్ళి విరిసనే ఈ బంధం నిత్యం నిలిచనే అనే పాటలు పాడుకున్నాం. ఆనందం
దేవాది దేవుడు నామని మహిమపరిచిన అమ్మగారికి హృదయపూర్వక వందనాలండి. సందీప్ ఉజ్వల ప్లేస్ ముందుకు వచ్చినట్లయితే ఈ నిరుత్సాహాన్ని సంతోషంగా మార్చండి. చేతులు పట్టించారు, నిదానంగా చేస్తున్నారు అనుకుంటున్నారు. పెళ్లి కుమారుడు సందీప్ కుమార్ పెళ్లి కుమార్తె యొక్క ఉజ్వల ముఖం పైనటువంటి వేలును ముసుగును నిదానంగా తొలగిస్తారు. రమ్మనండి, మంచి క్లిప్లు పోతున్నాయి సార్. కొంచెం క్రాస్ రైట్. ఓకే చాలు చాలు సార్. ఓకే సందీప్ కుమార్ అని నేను ఉజ్వల అన్న నేను ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలివికైనను దేవికైనను వ్యాధి బాధల యందు సుఖ దుఃఖములకు కష్ట నష్టములకు ఓర్చుకొని ప్రభువు కృపలో నేర్చుకొని నిన్ను ప్రేమించునని నా పెండ్లి భార్యలుగా నిన్ను జీవిత కాలము చూసుకుందనని పెద్దల ఎదుటను ఆయన దూతల ఎదుటను సేవకుల ఎదుటను ఒప్పుకొనుచు ప్రమాణం చేయుచున్నాను. నేను సందీపను నిన్ను ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేనికైనను వ్యాధి బాధలేదు సుఖ దుఃఖములకు కష్ట నష్టములకు ఓర్చుకొని ప్రభు కృపతో నేర్చుకొని నా జీవిత కాలమంతయు నీకు మాత్రమే లోబడి ఉండునని పెద్దల ఎదుటను ఆయన దూతల ఎదుటను సేవకుల ఎదుటను ఒప్పుకొనుచు ప్రమాణం చేయుచున్నారు. పరిశుద్ధుడైన దేవుని యొక్క ఆత్మ సాక్షి ఉన్నారు కాబట్టి ఈ ప్రమాణాలు మీకు జీవితకాలం అంతా జ్ఞాపకం ఉంచుకోవాలని దైవ సేవకునిగా హెచ్చరిక చేస్తున్నాను. ఓకేనా? క్రైస్తవ క్రమశిక్షణలో ఒకరికొకరు చక్కని తెలుగు భాషా పదజాలతో ప్రమాణాలు చేస్తున్నారు. చేస్తున్న ప్రమాణాలు జీవితకాలం అంతా కష్టపడి ఉన్నారు కాబట్టి ఒకరికొకరు చేసుకున్నటువంటి ప్రమాణాలు సరిపోవు. నా సొంత భార్యని చెప్పడానికి గుర్తుగా నాకు దైవపతి బహుకరించి ఆమెను ప్రేమించడానికి గుర్తుగా వచ్చారా? ఈ చక్కని మంగళసూత్రమును సందీప్ కుమార్
ఉజ్వలను ధరింప చేయడానికి ప్రేమకు గుర్తుగా దీనిని సిద్ధపరిచి తీసుకొని వచ్చారు. దీనిని ప్రార్థన ఆశీర్వాదాలతో అందించడానికి వేసి మీద పుష్పరాశి గారు వచ్చి మంగళసూత్రం కొరకు ప్రార్థన ఆశీర్వాదాలతో నూతన వధువులకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ దయగలిగినటువంటి మహాకృపలో వధూవరులుగా తీసుకుని ఒకరినొకరు ప్రేమించుకోవచ్చు, లోబడచ్చు, నేను మహింపరిచేటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి దాంపత్య జీవితమును ఆశీర్వదించండి. మీ దయగలిగినటువంటి కృపలో ప్రభువా మీ పరలోకపు దీవెన ఆశీర్వాదములు మీ ప్రియబిడ్డలపై వర్షింప చేసి మీరే మహిమ పొందమని ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంగళసూత్రంలో ఉన్న బంగారమా మీ చేత మెడ ఉంచి తాళి కట్టించుకుంటున్నటువంటి మంగళసూత్రం కట్టించుకుంటున్నటువంటి ఉజ్వల బంగారమా? సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మా శరీరంతోను నా ఆస్తి అంతటిలోను పాలి భాగస్తురాలనిగా చేసుకొనిచున్నానని ఈ చొప్పున జరిగించునని తండ్రి పాడుతా
దేవుడే నీకు తోడుగా ఉండాలని ఆశ. దేవుడే నీకు తోడుగా ఉండాలని ఆశ. ఉండాలని ఆశ. నే పాడుతా వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి చక్కని రింగ్స్ ను బ్రాస్లెట్ ను ధరింప చేయడానికి సిద్ధపరిచి తీసుకుని వచ్చారు కాబట్టి దాని కొరకు అలాగే పూదండల కొరకు మరి వాక్య పరిచయం అందించినటువంటి రాజు గారు ప్రార్థన చేసిన తర్వాత మరి పెళ్లి కుమారుని తరపు నుంచి కన్నయ్య గారి యొక్క ఓనర్ గారు వారి మేస్త్రి గారు రాజు గారు వారి సతీమణి వారి చేతుల మీదుగా పూదండలు అందించడానికి ఉన్నాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం. పెళ్లి కుమారుడు ధరింప చేసినటువంటి బ్రాస్లెట్ వరకు వారు ఒకరికొకరు ప్రేమకు గుర్తుగా పూదండలను మార్చుకుని నిమిత్తమై వారు ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ఇస్తారు. అప్పుడు తదితర కార్యక్రమాన్ని కొనసాగింపచేసుకుందాం. సార్ ఇద్దరు ఒకసారి చూడండి సార్. ఇద్దరు మేడం చూడండి. ఇటు పక్క ముందుగా రండి మేడం. పరిశుద్ధులైన మా ప్రభువా, ఓకే చాలు. పరలోకమందున్న ప్రతి కుటుంబము ఏ తల్లి కుటుంబాన్ని పిలువబడుతున్నటువంటి మా తండ్రి మీ చిత్తానుసారంగా జతపరిచినటువంటి శ్రీ సందీప్ ఉజ్వల్ బట్టి మీ స్తోత్రాలు. వారు ప్రభువా బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడంలో వారిని ధరింపజేసిన వారిని మీరు ఆశీర్వదిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా మీ చేతిలో సిద్ధపరచబడినటువంటి ప్రభువా ఈ బంగారపు బ్రాస్లెట్ బట్టి ఈ పూజలను బట్టి ప్రభువా ప్రార్థిస్తున్నాం. ఇవి వారికి తండ్రి ఇచ్చి పుచ్చుకుంటూ ఉన్నప్పుడు ధరింపచేవారును ధరించేవారును ఒకరిలో ఒకరు నిరంతరం నమ్మకముగా మెరుగునట్టడం నిన్ను మాత్రమే మహిమపరచుటకు ఇందులో దోషాన్ని కొట్టివేసి ప్రతిష్ఠిస్తూ మీ ఆశల కొరకు ప్రార్థిస్తూ ఉండగా మీరు ఆలోచించినందుకు స్తోత్రం చెల్లిస్తూ మీరు దీవించమని యేసునామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆదామును చేసిన అవ్వను తోడుగా ఇచ్చెను. ఆదామును చేసిన దేవుడే అవ్వను తోడుగా ఇచ్చెను. దేవుడే నీకు తోడుగా ఉజ్వలను ఇచ్చెను. దేవుడే నీకు తోడుగా ఉజ్వలను ఇచ్చెను. ఉజ్వలను ఇచ్చెను. పాడతాను పాడతాను సరికృష్ణ పాద శుభ పేరలో దేవుడే శివముగా సందీప్ను
పాడుతాను ఉండాలని ఉద్యోగాన్ని సందీప్ గారిని దేవుడిగా చేశారు ఎవరికి కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. చేయి కొంచెం కింద ఈ చేయి డౌన్ చేయండి ఆ చేయి పై కన్నా రైట్ హ్యాండ్ కింద కనండి కొంచెం కుసుమాల హార వికసించే మెడల పరిమళము చల్లుతూ దాంపత్యయాన సాగాలి శ్రీకరుని కరుణతో కుసుమాల హార వికసించే మెడల పరిమళము చల్లుతూ దాంపత్యయాన సాగాలి వైవాహిక బంధము ప్రియసు సంకల్పము వైవాహిక బంధము ప్రియసు సంకల్పము శుభమస్తు ఈ జగము వెలిగింది కళ్యాణ వేదిక ప్రభుయేసు దీవెనదీయక వెలిగింది కళ్యాణ వేదిక ప్రభుయేసు దీవెనదీయక అనురాగ బంధమానందముంది అలరించి అనురాగ బంధమానందముంది అలరించి వెలిగింది కళ్యాణ వేదిక ప్రభుయేసు దీవెనదీయక వెలిగింది కళ్యాణ వేదిక ప్రభుయేసు దీవెనదీయక సంసారలోక సంతోషయాన సాగాల ఈనాటి మధుర భావాలు నీరు ఇందాలు సర్వదా సంసారలోక సంతోషయాన సాగాల ఈనాటి మధుర భావాలు నీరు ఇందాలు సర్వదా సంతాన సౌభాగ్యము యేసు దీవెనదీయక సంతాన సౌభాగ్యము యేసు దీవెనదీయక వెలిగింది కళ్యాణ వేదిక ప్రభుయేసు దీవెనదీయక వెలిగింది కళ్యాణ వేదిక ప్రభుయేసు దీవెనదీయక అనురాగ బంధమానందముంది అలరించి అనురాగ బంధమానందముంది అలరించి దయచేసి వేదిక మీద ఉన్నటువంటి సేవకులు అలాగే వేదిక కింద ఉన్నటువంటి ఆహ్వానితులైనటువంటి సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే వేదిక మీద రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సందీప్ పుస్తకం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సేవకులుగా ఈ నూతన కుటుంబాన్ని మీ నామ మహిమ కొరకు ప్రతిష్ఠించి ఆశీర్వదిస్తున్నాను. మీరే వీరెవరిని కూడా మీరు గురించారు.
సంతానము, సౌభాగ్యము, సకల ఆశీర్వాదాలు మీ కృప ద్వారా వీరు కూడా పొందుకోవడానికి సహాయం చేయండి. ఆత్మీయ జీవితంలో అందరం వారి వేరుపాటి వాటిని నీటి కాలువల ఎవరో నాటబడింది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నిత్యము వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి. బ్రహ్మగురు నామంలో ప్రార్థిస్తూ వారిని ఆశీర్వదిస్తుండగా మీ పరిశుభ్రం బలపరచున్నారు. ప్రభువును రక్షకుడైన యేసు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు మిమ్మల్ని ఆశ్రయించి దీవించి సంరక్షించి కాపాడును గాక. ప్రభు ఇమ్మన్న అనుకూలంగా కాపాడినట్లు ఆత్మసమైన ప్రతి దీవులకు వరములతో మమ్మల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. మల్లాది వారి ఆహ్వానం మీ అందరికీ తెలియజేస్తున్నా. మల్లాది వారి పెళ్లి చూద్దామన్న దొరకదు మళ్ళీ పాడి మీ అందరికీ మల్లాది వారి ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేయడానికి సంతోషిస్తుంది. పాట పాడు. చూడాలి మేడం మనమన్నాది వారి పెళ్లి చూద్దామన్నా దొరకదు మళ్ళీ. మనమల్లాది వారి పెళ్లి చూద్దామన్నా దొరకదు మళ్ళీ. మల్లాది వారి పెళ్లి చూద్దామన్నా దొరకదు మళ్ళీ. ఈ పెళ్లికి ప్రభు యేసువారు ముఖ్యాధ్యక్షుడైనాడు. ఈ పెళ్లికి ప్రభు యేసువారు ముఖ్యాధ్యక్షుడైనాడు. వేదదూతలతో పరమాతీతుడైనాడు. వేదదూతలతో పరమాతీతుడైనాడు. మల్లాది వారి పెళ్లి చూద్దామన్నా దొరకదు మళ్ళీ. మల్లాది వారి పెళ్లి చూద్దామన్నా దొరకదు మళ్ళీ. బిర్యానీ వంట దానితో స్పెషలంట. పైన వంట సూపర్ అంట, ఎంత తిన్నా ఓకేనంట. ఉంది బిర్యానీ వంట దానితో స్పెషలంట. పైన వంట సూపర్ అంట, ఎంత తిన్నా ఓకేనంట. మనసారా దీవించండి, మనసారా దీవించండి. మన మల్లాది వారి పెళ్లి చూద్దామన్నా దొరకదు మళ్ళీ. మల్లాది వారి పెళ్లి చూద్దామన్నా దొరకదు మళ్ళీ.
పుడివారి పెళ్ళి చూద్దామన్నా దొరకదు మళ్ళీ అల్లాది వారి పెళ్ళి చూద్దామన్నా దొరకదు మళ్ళీ అలాంటి ముద్దుగుడి పెళ్ళి చూద్దామన్నా దొరకదు మళ్ళీ ముద్దుగుడి మల్లాది పెళ్ళి చూద్దామన్నా దొరకదు మళ్ళీ మల్లాది వారి పెళ్ళి చూద్దామన్నా దొరకదు మళ్ళీ ముద్దుగుడి వారి పెళ్ళి దొరకదు మళ్ళీ. అందరికీ వందనాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.